వస్తే ఇప్పుడు 8వ సందేహం. కేవలం ఆసనాల ద్వారానే అన్ని జబ్బులు నయం చేసుకోవచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? చూద్దాం సమాధానం. అది సరికాదు. మనకు జబ్బులు రావటం అనేది కేవలం శారీరక శ్రమ లోపం వల్ల అయితే ఆ లోపాన్ని ఆసనాలు సవరిస్తాయి అన్నిటినీ. కాబట్టి పూర్తిగా అన్ని జబ్బులు పోతాయి. జబ్బులు రావడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. అన్ని జబ్బులు ఒక ఆసనాల ద్వారానే పోతాయనుకోవడం పొరపాటు. అలా అంటే పొద్దస్తమానం బట్టలు తెరిచేటట్లు ఎండలో శ్రమ చేసేవారికి అసలు జబ్బులు రాకూడదు కదా. అలా జరగడం లేదే. ఆహారం ద్వారా వచ్చే లోపాన్ని ఆహారం ద్వారానే సవరించాలి తప్ప ఆసనాల ద్వారా సరికాదు. ఆసనాల ద్వారా సవరించవలసిన లోపాన్ని ఆహారం ద్వారా సవరించడం జరగదు. శరీరం అనేది అన్నింటి కలయిక. దీనికి అన్నీ అవసరం కాబట్టి అన్నింటినీ అందిస్తేనే ఆరోగ్యము. ఆసనాలే సర్వస్వం అంటే పొరపాటు. జనాలను ఆకర్షించడానికి కొంతమంది అలా చెబుతూ ఉంటారు. మనం అనుభవం ద్వారా ఎంత లాభం ఉందనేది తెలుసుకోగలిగితే అదృష్టవంతులము. సో ఆసనాలతో పాటు బ్యాలెన్స్డ్ ఫుడ్ కూడా తీసుకోవాలి. నేను అన్నం తినను ఏంటంటే బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోను. ఊరికి ఆసనాలు ఇస్తుంటే కుదురుతుందా? ఆసనాలతో పాటు ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.